మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియ విశ్వాసులారా, క్రైస్తవ స్వేచ్ఛ అనే అంశాన్నే గురించే ఇంకను పౌలు గారు విస్తరించి మాట్లాడుతూ ఉన్నారు. 8వ అధ్యాయంలో కొందరు అడిగారు, విగ్రహార్పితాలు తినొచ్చా లేదా అన్న ప్రశ్నకు, నీవు జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది, జ్ఞానాన్ని బట్టి కాదు, ప్రేమను అనుసరించి నడు. బలహీనులైన వారు ఉంటారు, వారిని కూడా నీవు దృష్టి పెట్టుకోవాలి. అలాగే మనకి చాలా హక్కులున్నాయి. హక్కుల విషయంలో మనం దేవుని చిత్తం ప్రకారం లోబడతాము. దేవుని చిత్త పరిధిలో ఉన్న వాటిని మనం వినియోగించుకుంటాం. ఎదుటివారికి ఆటంకం అన్న వాటిని, దేవుడు అంగీకరించడు అన్న వాటిని మనం చేయకూడదు అంటూ, తనకున్న హక్కుల్లో ఆయన వేటిని వినియోగించుకుంటున్నాడు, వేటిని తన హక్కులే అయినా ఇతరుల ప్రయోజనం కోరి, ఇతరుల శ్రేయస్సు కోరి వేటిని తాను దూరం పెట్టాడో తెలియజేస్తూ 8, 9 అధ్యాయాలు పౌలు గారు మాట్లాడి, ఇప్పుడు 10వ అధ్యాయంలోనే మరలా ఇశ్రాయేలు వారి దృష్టాంతాన్ని కూడా చూపించి, ఆ పిదప మీరు నన్ను అడిగిన ప్రశ్న ఇది కదా, దాని గురించి తన అభిప్రాయం ఒక విధంగా చెప్పాలంటే 8వ అధ్యాయంలో తలెత్తిన ప్రశ్నకు వివరాలు ఇస్తూ ఈ అధ్యాయంలో ఒక ముగింపును కూడా అందిస్తారు. 10వ అధ్యాయం, ఇందులో చరిత్ర నేర్పే పాఠాలు కూడా మనం చదువుకోగలుగుతాము. చరిత్ర పాఠాలు నేర్పుతుంది. పాఠాలు ఎందుకు? విని ఆనందించమనే కాదు, విని వాటి నుంచి కొన్ని మార్పులు చేర్పులు మనం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. శ్రద్ధగా వినండి. కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి. వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. బండ క్రీస్తే. ప్రియ విశ్వాసులారా, ఇశ్రాయేలీయుల గురించి దృష్టాంతం ఎత్తి పౌలు మాట్లాడుతున్నారు. సంగతి మీకు తెలియాలనే నేను కోరుకుంటున్నాను. మీకు మరుగ్గా ఉంచాలని నేనేం ఆశపడట్లేదు. మన పితరులను ఒకసారి చూడండి, అందరూ ఒక మేఘం క్రిందనే ఉన్నారు. ఒకే మేఘము క్రింద ఉండి ఒకే మేఘము వారిని నడిపించింది. వారందరూ సముద్రంలో నడిచిపోయారు. ఆరిన నేలగా దేవుడు సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేలను వారిని నడిపించారు. వారు అలాగూ నడిచారు. అందరూ ఒకే సముద్రంలో ఒకే మార్గం గుండా నడిచారు. ఒకే మేఘము క్రింద ఆశ్రయం పొంది సాగారు. మోషేను బట్టి వారు మేఘంలోనూ సముద్రంలోనూ బాప్తిస్మం పొందారు. సముద్రం ఆరిన నేలగా సముద్రం మధ్యలో వెళ్ళారు. నీళ్లు వేర్లు తడపలేదు. మరి బాప్తిస్మం అంటాడేంటి పౌలు? బాప్తిస్మం అంటే సంయుక్తత. అంటే మనం కూడా బాప్తిస్మం పొందాం. మనం క్రీస్తులోనికి సంయుక్తం అవుతున్నాం. ఇశ్రాయేలీలు దేవుణ్ణి చూడడం పక్కన పెడితే మోషే గారిని చూడడమే ఎక్కువ. మోషే విశ్వసించారు. ఆ రోజు సముద్రం పాయలైందన్న, వారు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచినట్లుగా చక్కగా నడిచి వెళ్ళిపోయారన్న, అలాగే పగటివేళ మేఘస్తంభంగా, రాత్రివేళ అగ్నిస్తంభంగా ప్రభువు ఉండి వారికి సహాయం చేసి వారికి కావలసిన ఆహార పానీయ భాగాలన్నీ వారికి దొరుకుతూ వచ్చాయన్న, ఈ మోషే గారి వల్లనే అని చెప్పాలి. మోషే గారి వలన అంటే ఇజ్రాయెల్ ప్రజల్లో అంతటి భక్తి భావన, ప్రభుకి కట్టుబడే మనస్తత్వం, ఒక గొప్ప విశ్వాసం ప్రజల్లో ఎంతుందో లేదో, కానీ మోషే ప్రభు మీద అంత ఆధారపడ్డారు.
అంతగా విశ్వసించారు. ప్రభు, ఇంత విస్తారమైన జనం ఇదిగో నశించిపోతారా? ఈ ఎర్ర సముద్రం అడ్డొచ్చింది అన్నట్లుగా బాధపడిపోతూ ఉంటే, దేవుడు మోషేతో మాత్రమే చెప్పారు. లే, నువ్వెందుకిక్కడ? నేల ముఖం మీద ముఖము నీ నేల మీద మోపేసి ఎందుకలాగున్నావు? లేచి మీరు సాగిపొండి, ఊరకుండి ప్రభు రక్షణ చూడండి అని వాళ్ళతో చెప్పమని, నీ చేతిలో ఉన్న కర్రను చాపి సముద్రాన్ని కొట్టమని ప్రభు చెప్పారు. ప్రభు మాట మీద విశ్వాసం ఉన్నది ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలకు కాదు. ఎందుకంటే వాళ్ళ ముందు సముద్రం ఉంది. వాళ్ళ వెనకాల ఐగుప్తీయులున్నారు. వాళ్ళు అయితే సముద్రాన్ని చూస్తున్నారు, లేదంటే ఈజిప్ట్ వాళ్ళని చూస్తున్నారు. మరి దేవుడిని చూసిందెవరు? మోషే. కాబట్టి వీళ్ళందరూ మోషేలో పాలుభాగస్తులయ్యారు. ఈ అనుభవాలన్నీ మోషేవే. మోషేని బట్టి, మోషే నడకను బట్టి వాళ్ళు నడిచారు. అలాగే మన క్రీస్తు ప్రభువు మరణ జలాన్ని దాటారు. ఆయన మరణాన్ని జయించారు. ఆయన విశ్వసించిన మనం కూడా ఆయన మరణంలో పాలుభాగస్తులవుతున్నాం బాప్తిస్మం ద్వారా. యేసులోనికి మనం వస్తున్నాం. యేసు అనుభవాలలో పాలుభాగస్తులమైనట్లుగా క్రీస్తులోనికి సంయుక్తం అవటమే మనం తీసుకునే బాప్తిస్మం యొక్క ఉద్దేశం. అయితే వీరు మోషేనే ఎక్కువగా చూశారు. వారికి కన్నులెదుట కనిపించింది మోషేనే. అయితే వారు దేవుడిని చూచిన అనుభవాలు తక్కువ. కష్టం వచ్చినా మోషేతోనే చెప్పుకునేవారు. నష్టం వచ్చినా అలాగే ఉండేవారు. ఏదేమైనా వాళ్ళ కళ్ళ ముందున్న నాయకుడి మీదే వారి దృష్టి ఎక్కువగా నిలుస్తూ వచ్చింది. మనం కూడా యేసు మీదే దృష్టి ఉంచాలి. అలనాటి మోషే మీద అంటే నాయకుని మీద ప్రజలు దృష్టి ఉంచినట్లుగా కాదు గానీ, మనమైతే ఒక పరిపూర్ణ విశ్వాసం మన ప్రభువైన క్రీస్తు మీద ఉంచాలి. ఈ విషయాన్ని ప్రతివారు నేర్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. వాళ్ళు మనిషిని చూశారు. అందుకే తప్పిపోతూ వచ్చారు. దేవుడిని చూసి ఉంటే తప్పిపోయి ఉండేవారు కారు కదా! మనిషినే చూస్తూ వస్తూ ఉన్నారు. మనిషి మీదకే వారి దృష్టి వెళుతూ ఉంది. మనం కూడా మనుషులను కాదు, నాయకుల్ని కాదు, ప్రియ విశ్వాసులారా, దేవుడిని చూడండి. 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరించబడ్డారు. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును, త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్టు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకండి. మరియు వారి వలె మనం వ్యభిచరించకై ఉందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సణగకండి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడును. వింటున్న విశ్వాసులారా, ఇది చరిత్ర. దీని నుండి పాఠం నేర్చుకుని బుద్ధి తెచ్చుకోవాలట మనం. ఇది యుగాంతం. ప్రభు త్వరగా రాబోతున్నారు. ప్రభు నేడొస్తారో రేపొస్తారో మనం ఎరుగము. ప్రభు వచ్చేలోపు తగి సిద్ధపాటు ఉండాలి. దేనికి సిద్ధపడదాం? నరకానికా? నరకానికైతే సిద్ధపడాల్సిన అవసరం ఏమీ లేదు. పరలోకానికి వెళ్ళగోరుతున్నావా? అయితే నువ్వు ఖచ్చితంగా లోకపు ఆశల్ని, వ్యర్థమైన వాటిని, ప్రభువుకి నచ్చని వాటిని నువ్వు విడిచిపెట్టి, ప్రభువులో నిన్ను నీవు నిలకడమైన మనసుతో ప్రభువుని సేవిస్తూ గురి యొద్దకే పరిగెట్టాలి. మంచిగా సాగాలి. మంచి మనస్సాక్షి గలవారమై ఉండాలి. సహోదర ప్రేమ విషయంలో లోపం లేకుండా ఉండాలి. అయితే వారెలాగున్నారు? వారు మోషేలో బాప్తిస్మం పొందారు. మోషేని వెంబడించి నడిచారు. అయినప్పటికీ దేవుడు వారి మీద కృప చూపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేరుద్దామని ప్రభు ఆశించారు గాని, ప్రజల స్థితి ఎలా ఉంది? వీళ్ళట మార్గంలో ఉండగా మోషే వారిని దేవుని సెలవు చొప్పున నడిపిస్తూ ఉన్నారు. దేవుడు ఎటు నడవమంటే అటు మోషే వాళ్ళని నడిపిస్తూ ఉంటుంటే, వీళ్ళు ఎలాగున్నారంటే చెడ్డ వాటిని ఆశించారు. దేవాది దేవుడు వాళ్ళకి పరలోకం నుంచి ఆహారాన్ని, ఆకాశాన్ని నుంచి మన్నాను కురిపిస్తూ ఉంటే వారేమన్నారు?
వాళ్ళు మిశ్రిత జనం ఉన్నారు. వారన్నారు, "ఈ మన్నానే మా పద్దాక పెడుతున్నారు. మేమిది తినలేకపోతున్నాం. ఈ మన్నా మాకెందుకు? మాకు మాంసం కావాలి. మేము ఐగుప్తులో ఉండగా కీరకాయలు, దోసకాయలు అన్ని రకాల కూరగాయలన్నింటిని పెట్టుకొని, మాంసం కూడా తెచ్చుకొని, చక్కగా వాటిని వండుకునే కుండల దగ్గర కూర్చొని, అవి ఉడుకుతా ఉంటేనే మేము తినేసేవాళ్ళం." చూసారా ఎంత ఆకలో వాళ్ళకి. అంటే వాళ్ళు చెప్తున్నారు. మేము అంత ఆత్రంగా, అంత చక్కగా, అంత సుఖభోగాలతో ఉండేవాళ్ళం. మాకేంటి స్థితి? ఈ మన్నా ఏంటి? విశ్వాసులారా, ఈ ప్రజలే గదా ప్రభువా మమ్మల్ని నానా కష్టాలు పెడుతున్నారు, కాపాడని ప్రార్థన చేసింది వీళ్ళే. ఈవేళ ప్రభు దగ్గర ఎదిరించి మాట్లాడేది వీళ్ళే. మనిషి ఇలాగే ఉంటారు. మనిషి మనస్తత్వం ఇంతే. ఇది పాపపు స్వభావం. చేసిన మేలుని గుర్తుంచుకోదు పాపపు స్వభావం. దేవుడు కదా వారి కష్టాల నుంచి విడిపించి, వాళ్ళప్పుడు రోజంతా పని చేసొచ్చి, ఆ పనిని బట్టి వచ్చిన రూ. 4 సరుకులు తెచ్చుకొని వాటితో వండుకునేవాళ్ళు. ఈవేళ వీళ్ళు పని చేసే అవసరం లేదు. సరుకులు కొనాల్సిన అవసరం లేదు. డబ్బులు చాలతాయో లేదో అన్నది లేదు. ఉదయం లేచేసరికే వారి గుడారాల చుట్టూ మన్నా కురిపించేవాడు ప్రభు. చక్కగా బయటకు వెళ్ళి మన్నాను అట్లా చేత్తో తీసుకొని, దాన్ని పాత్రలోకి తెచ్చుకొని, ఇంట్లోకి తెచ్చుకొని భోజనం చేయడమే. అంత తేలికగా ప్రభు వారికి ఆహారం పెడుతుంటే వాళ్ళేమన్నారు? "మేము ఐగుప్తులో ఉన్నప్పుడు చాలా బాగుండేవాళ్ళం. మాకు అది దొరికేది, ఇది దొరికేది. ఇక్కడేంటి మన్నా? మాకు మాంసం కావాలి." ప్రియవిశ్వాసులారా, దేవుని చిత్తం ఏంటి? వాళ్ళకి మన్నా పెడుతున్నాడు. వాళ్ళని పోషిస్తున్నాడు. చిత్తానికి మించి ఆశించడమే చెడ్డ కోరిక అవుతుంది. ఏదెన్‌లో వనం వేసి ఆదాం, హవ్వల నుంచి ప్రభు చెప్పారు. "అన్నీ తినండి. ఇది మాత్రం తినొద్దు." తినమన్నవన్నీ తిన్నప్పుడు బానే ఉన్నారు. తినొద్దన్నది తిన్నప్పుడే వాళ్ళు పాపం చేసిన వారయ్యారు. ఆ చెడు కోరికే పాపానికి నడిపించింది. అందుకే చెడ్డ వాటిని ఆశించొద్దు. వారు ఆశించి సంహరించబడ్డారట. నీవు చెడ్డవి ఆశిస్తున్నావా? ప్రభు చిత్తానికి మించి ఆశిస్తున్నావా? ఆశించకు. రెండోది వాళ్ళు విగ్రహారాధన చేశారు. దేవాది దేవుడు వారి మేఘ స్తంభంలోను, అగ్ని స్తంభంలోను వారికి సహకారిగా ఉంటూ నలుదిశలా వారిని ఆవరించి మోషేని వాళ్ళ కళ్ళ ముందు పెట్టి వారికి మోషే ద్వారా ఇన్ని రకాల భద్రత ద్వారా దేవుడు వాళ్ళని నడిపిస్తుంటే వాళ్ళన్నారు, మాకు మమ్మల్ని తీసుకొచ్చిన యెహోవా దేవుడు ఎట్లా ఉంటాడో కావాలన్నారు. అహరోను ఒక దూడ విగ్రహాన్ని తయారు చేసి, ఇదే మిమ్మల్ని తీసుకొచ్చింది యెహోవా దేవుడు అని ఆ విగ్రహాన్ని చూపించాడు. అప్పుడు అందరూ ఆ దూడను ఆరాధిస్తూ, అల్లరి చేస్తూ, తింటూ, త్రాగుతూ ఇలా దేవునికి కోపం పుట్టించారు. చూసారా? అలాగ మీరు విగ్రహారాధన చేయకండి. విగ్రహారాధన ఇక్కడ వీరేం చేశారు? యెహోవా దేవునికి ఒక దాని రూపంలో స్థానం ఇచ్చారు. అలాగే మనం దేవునికి ప్రక్కన పెట్టి, దేవుని స్థానంలో ఏది ఉంచుతున్నామో అది విగ్రహమే అవుతుంది. కొందరు దేవుని కన్నా డబ్బుకి ఎక్కువ విలువిస్తారు. వారికి అదే విగ్రహం. కొందరు దేవుని కన్నా తిండికి ఎక్కువ విలువిస్తారు. వారి తిండి, వారి కడుపే వారికి విగ్రహం. కొందరు మత్సరము, ఈర్ష్య, స్వార్థం ఇలాంటి వాటితో నిండిపోతారు. అవే వారికి విగ్రహాలవుతాయి. విశ్వాసులారా, విగ్రహారాధన చేసిన, అలాగే చెడ్డ వాటిని ఆశించిన దేవునికి దూరం అయిపోతాం. మరొక కారణం ఇవన్నీ చెడ్డవే విగ్రహారాధన. ఇప్పుడు రెండో కారణం చెప్తారు. అదేమనంటే వ్యభిచరించారు వారు. దేవుడు వారిని ఒక గురి గమ్యంతో మంచి దేశానికి తీసుకెళ్తుంటే వారు అన్ని జాతుల వాళ్ళతో చేయరాని కార్యాలు చేసి ప్రభుకి కోపం పుట్టించి సంహరించబడ్డారు. కొందరంట సణిగారంట. మీరలాగు సణగకండి. నిజమే. ప్రభు ఎన్నైనా చేయనివ్వండి. వాళ్ళ కళ్ళ ముందే చేసినా వాళ్ళెప్పుడు దేవుణ్ణి సణుగుతారు. ఏం మోషే గారండి? మాకు ఈజిప్ట్‌లో సమాధులు లేవా? మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మేము చస్తాము. మమ్మల్ని చంపుతానికి తీసుకొచ్చావా? పద్దాక సణిగేవాళ్ళు. ప్రతిసారి ఇదే సణుగు సంశయాలతో ఉండేవారు. దేవుని శక్తిని కళ్ళ ముందు చూస్తున్నా సరే ఎప్పటికప్పుడు అదే తొందరపాటు. అలాగే శోధించారంట వారు. శోధించడం అంటే పదే 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 దేవుడిని అదివ్వా, ఇదివ్వా, ఇదివ్వా, అదివ్వా ప్రభువా. ఇలాగ ఎవరు చేస్తారు తెలుసా? తృప్తి లేని వాళ్ళు.
తృప్తి లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత ఇచ్చినా చాలదు. ఇంకా ఇంకా అడుగుతారు. శోధన ఇలాంటివి మీరు చెయ్యొద్దు. శోధించడం వలన, సనగటం వలన, పాపం వ్యభిచారం చేయటం వలన, విగ్రహారాధన చేయటం ద్వారా, ఈ చెడ్డ వాటినన్ని ఆశించడం ద్వారా వాళ్ళేమైపోయారంటే సంహరించబడ్డారు. అరణ్యంలోనే చాలా మంది అని చెప్దామా? బయలుదేరిన తరంలో కాలేబు, యెహోషువ తప్ప ఇంకెవ్వరు మిగల్లేదు. వారి పిల్లలు మాత్రమే గమ్యస్థానం కనాను చేరారు. బయలుదేరిన వారిలో మాత్రం కాలేబు, యెహోషువ మిగిలారు. మిగతా అందరూ సంహరించబడ్డారు. అంతగా ప్రభువుకి రోషం పుట్టించారు. కోపం తెప్పించారు. ఈ పాఠాలు నువ్వు తెలుసుకోవా ప్రియ విశ్వాసి? నీకు కొరింథీయుల మనస్తత్వం ఏమైపోయింది? కొరింథీయులు ఒక అభిప్రాయంలో ఉన్నారు. మేము క్రైస్తవులం, క్రీస్తునందున్నాం. ఏది తింటే ఏంటి? ఏది త్రాగితే ఏంటి? ఎలా ఉంటే ఏంటి? మేము యేసులో ఉన్నాం అనుకుంటున్నారు. యేసులో ఉన్న నీకు కొన్ని విలువలు ఉండవా? ఇశ్రాయేలీయుల్ని చూడు, పాఠం నేర్చుకో. ఇదిగో నన్ను చూడు, నాకిన్ని ఆధిక్యతలున్నా నేనెలా జీవిస్తున్నాను? ఇదిగో ఇశ్రాయేలీయుల్ని చూడు, వాళ్ళకి దేవుడు ఎంత స్వేచ్ఛ ఇచ్చాడు. నిజం కాదా? వాళ్ళ బానిసత్వంలో నుంచి విడిపించి ఒక మంచి దేశానికి తీసుకెళ్లాలని, అంటే బానిసత్వం నుంచి ఎవరో అధికారం నుంచి విడిపించేశాడు కదా ప్రభు. ఆ స్వేచ్ఛ వీళ్ళు ఎలా దుర్వినియోగం చేసుకున్నారు? చెడ్డ వాటిని ఆశించి పాడు చేసుకున్నారు. విగ్రహారాధన చేసి పాడు చేసుకున్నారు. వ్యభిచారం ద్వారా పాడు చేసుకున్నారు. శోధించి పాడు చేసుకున్నారు. ప్రభు మీద సణిగి పాడు చేసుకున్నారు. స్వేచ్ఛ దుర్వినియోగం ఇప్పుడే అవుతుంది చూసారా? మీకు చాలా విషయాల్లో స్వేచ్ఛ ఉంది. మీకు ఆ స్వేచ్ఛను మీరే పోగొట్టుకోకండి. మీరు పాడైపోకండి. ఈ పాఠాలు నేర్చుకోండి. బుద్ధి తెచ్చుకోండి. స్వేచ్ఛ ఉంది కదా అని ఏది పడితే అది చేయడానికి వీల్లేదు. మీరు ఈ విషయాన్ని తెలుసుకోనండి. ఇవి మనకు బుద్ధి చెప్పడానికి వ్రాయబడ్డాయి. బుద్ధి నేర్చుకోండి. 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. సాధారణంగా మనుషులకు కలుగును శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. మనము సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మనల్ని శోధింపనీయడు. అంతేకాదు సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొనుటకు మార్గాన్ని కలగచేస్తాడు. కొరింథీయులారా, మీరు విశ్వాసులు, విశ్వాసమందు బలపడ్డారు. అంటే మీరు నించున్నారు. నించున్నామని తెలుసు మీరు పడిపోకుండా జాగ్రత్తగుండండి. ఎన్నెన్నో వరాలున్న వారు కూడా పడిపోతున్నారు. దేవుని పిల్లలని చెప్పబడ్డ ఇశ్రాయేల్ ప్రజలు కూడా తప్పిపోయారు కదా! మరి మనం కూడా అలా తప్పిపోకుండా పాఠాలు నేర్చుకుందాం. ముందుకు సాగుదాం. జాగ్రత్తగా ఉందాం. మంచి తెలుసుకుందాం. శోధిస్తాకి దేవుడు మనల్ని అనుమతిస్తున్నప్పుడే శోధనలను జయించే శక్తిని మనకిస్తాడు. ఆయనతో కూడా మనం నిలిచి జయించాలి తప్ప శోధనలో పడకూడదు. 2 శోధనతో రాజీ పడకూడదు. మరేం చేయాలి? క్రీస్తు శక్తితో శోధనను జయించాలి. తప్పించుకునే మార్గం కూడా దేవుడు దగ్గరే ఉంచుతారు. మార్గం కోసం వెదకండి. శోధన జయించేవాడే ధన్యుడవుతాడు. శోధనలో పడకండి. పడ్డామో పాపంలో మునిగిపోతాము. జాగ్రత్త. 14 వచనం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతి మీరే ఆలోచించండి. మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలుపంచుకొనుటయే గదా! మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే గదా! మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలీయుల్ని చూడండి. బలి అర్పించు వాటిని తినువారు బలిపీఠంతో అలివరకారా? ఇకను నేను చెప్పున్నదేమి? విగ్రహ విగ్రహార్పితములతో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నదనైనను చెప్పనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారు అని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకిష్టం లేదు. మీరు దయ్యాలతో పాలివారు కాకుండా ఉండండి. మీరు మంచి చెడు తెలుసుకోండి. మీరు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీకు తెలీదా? మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది సేవిస్తున్నాం. అంటే క్రీస్తు రక్తంలో పాలిభాగస్తులు. అలాగే రొట్టె తింటున్నాం. ఆ రొట్టె క్రీస్తు శరీరానికి సాదృశ్యం. యేసు శరీరంలో కూడా మన పాలుభాగస్తులం. యేసు శరీరం ఒకటే.
ఆ శరీరంలో మనం అనేక అవయవాలు. మనమే ఒక రొట్టెగా ఉన్నాము. మనమే దేవుని శరీరమై ఉన్నాము. మనమే చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీరు ఈ విషయాన్ని తెలుసుకోరా? మీరు దీవించబడాలని కోరుకుంటున్నాను. మీకు తెలీదా? విగ్రహారాధన చేస్తున్నవారు విగ్రహంలో ఏమీ లేదు. అది వట్టి బొమ్మ. అయితే వారు విగ్రహం వెనకాల ఏం చేస్తున్నారు? అంటే మీకు అర్థమవుతుందా? ఒకడు విగ్రహానికి ఏమన్నా అర్పిస్తున్నాడంటే విగ్రహానికి కాదు ఇచ్చేది. విగ్రహం వెనకాలన్న దయ్యానికని పౌలు మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే దేవునికి ఇవ్వట్ల వాడు విగ్రహానికి ఇస్తున్నాడు. విగ్రహం వెనక సాతానున్నాడు. సాతానుకి అర్పిస్తున్నాడు. సాతాను బలలో కూడా మీరు పాలిభాగస్తులవుతారా? మీరు దేవుని బలలో పాలిభాగస్తులుగా ఉన్నారు కదా! మరి సాతాను వెనకాలుండి విగ్రహం వెనకాలున్నాడు. మరి మీరు దాన్ని తెలుసుకోరా? మీరైతే అలాగ చేయటం నాకిష్టం లేదు. మనం దేవుని శరీరమై ఉన్నాము. మనం బలర్పించేవారం బలిపీఠంతో పాలువారం కదా! మరి నేనేం చెప్పాలి మీతో? ఇంకా ఎలా మీకు అర్థమయ్యేలా చెప్పాలి? మీరైతే ఒక విషయం పని చేయండి. విగ్రహారాధనకి దూరంగా పారిపోండి. విశ్వాసులారా, మీకు తోలుబొమ్మలాట తెలుసు కదా! తోలుబొమ్మ. బొమ్మ కదులుతుంది. ఎలా కదులుతుంది? కదిలించే చెయ్యి ఒకటుంది. అలాగే విగ్రహం మీ ముందుంది. విగ్రహం పట్టితే కానీ విగ్రహం వెనకాల సైతానున్నాడు. అందుకే మీరు దయ్యాలతో అర్పించే వాటికి పాలిభాగస్తులవ్వటం నాకిష్టం లేదు. 21 వచనం. మీరు ప్రభు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోను, దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టిస్తామా? ఆయన కంటే మనం బలవంతులమా? అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యం కలదు. కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలగచేయవు. ఎవడైనను ఎవడును తన కొరకే కాదు, ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దాన్ని మీరు తినొచ్చు. ప్రియసస్సులారా, పౌలు ఇంకా మాట్లాడుతూ, మీరు సాతాను బలలోను, దేవుని బలలోను ఒకేసారి పాలు పొందకూడదు. ఇది మంచిది కాదు. దేవునిలో ఉంటారా? అయితే వాటన్నిటికి దూరంగా ఉండండి. అట్టి వాటిలో మీరు ఉండగోరుతున్నారా? దేవునికి దూరం అవుతారు. జాగ్రత్త. మీరు జాగ్రత్త పడాలి. మీరు మంచిగా ఉండాలి. మీ మట్టికే కాదు, మీ పొరుగు వారి కోసం కూడా మీరు ఆలోచించాలి. మనస్సాక్షి నిమిత్తం మీరే విచారణ చేయకుండా మీరు అంగడికి వెళ్ళి కొనుక్కొనొచ్చి, ఆ కొనుక్కున్న పదార్థాలకు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, వాటి ద్వారా భోజనం తయారు చేసుకొని మీరు తినొచ్చు. ఇబ్బందేముంది? ఎందుకంటే మనం ధనం ఇస్తున్నాం, కొనుక్కున్నాం. కొనుక్కున్న దాన్ని తింటున్నాం. మనస్సాక్షిలో ఈ నిశ్చయత మనకుంటే చాలు. 26. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువై ఉన్నాయి. అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసుండిన యెడల మీకు వడ్డించినదేదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక తినండి. అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పించబడినది అని చెప్పిన యెడల అట్లు తెలిసిన వాని నిమిత్తం మనస్సాక్షి నిమిత్తం తినకండి. మనస్సాక్షి నిమిత్తముగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్రం విషయంలో తీర్పు తీర్చబడనేలా? నేను కృతజ్ఞతతో పుచ్చుకొనిన ఎడల నేను దేని నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేలా? కాబట్టి మీరు భోజనం చేసిన, పానం చేసిన, మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. యూదులకైనను, గ్రీసు దేశస్థులకైనను, దేవుని సంఘమునకైనను అభ్యంతరం కలగ చేయొద్దు. ఇలాగు నేను కూడా స్వప్రయోజనము కొరకు అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. పౌలు గారు ఇప్పుడు చాలా చక్కగా సమాధానం చెప్పేశారు. మీరు కూడా ఆలోచించేయండి. మీరు తిండి విషయాల్లో ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారా? విగ్రహారాధనకి దూరంగా ఉండండి. విగ్రహం వట్టిదే. ఈ జ్ఞానం మీకుంది. ఇందులో ఏమీ లేదు. ఈ జ్ఞానం కూడా మీకుంది. ఏం కాదనుకుంటున్నారు. సంతోషం. అయితే
మీరొక విషయాన్ని తెలుసుకోండి. విగ్రహంలో ఏమి లేదు గానీ, వారు విగ్రహానికి ఇస్తున్నారంటే దెయ్యములకు అర్పిస్తున్నారు. మీరు ఆ దయ్యపు బల్లలోను, ప్రభు బల్లలోను పాలు పొందనేరరు. రెంటిని చేయకండి. ఇది మీకు దీవెన కాదు. మీ మనస్సాక్షి నిమిత్తం మీరు కొనుక్కున్న దాన్ని, అంగడికి వెళ్లి మీరు కొనుక్కు తెచ్చుకున్న దాన్ని మీరు తినవచ్చు. దానిలో మీరు విచారించవలసిన అవసరం ఏమీ లేదు. అయితే అవిశ్వాసుల్లో ఎవరైనా మిమ్మల్ని విందుకు ఆహ్వానిస్తే మీరు వెళ్లారా? మీకు వెళ్ళే మనసుండి వెళ్లారు. అయితే మీరు భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు ఎవరైనా మీతో మీ సహోదరులు ఇది బలి అర్పించింది అని గనక అంటే తినకండి. ఎదుటివారి బలహీనమైన మనస్సాక్షి ఇంకను బలహీనమైపోయి వారు ప్రభువుకి దూరము కాకుండా నిమిత్తం మీరు ఈ విషయాన్ని జాగ్రత్తలు తీసుకునండి. మీరు మంచి చెడుల వివేకం గలవారై ఉండాలి. నేను కూడా నాకన్నిటి మీద అధికారం ఉంది. కానీ చేయదగినవన్నీ కాదు. కొన్ని అసలు చేయడానికి మంచివి కాదు. చేయకూడదు. క్షేమాభివృద్ధి కలగచేయవు. కొన్నైతేనా చేయొచ్చు. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, నా స్వాతంత్రాలన్నిటిని నేను అవసరమైతే అది ఎదుటివారికి ఇబ్బంది అనుకుంటే మానేస్తున్నా. నా స్వప్రయోజనం కోసం నేనేదైనా చేయొచ్చు. కానీ నేను ఎదుటివారి మేలు కోరుకొని, వాళ్ళ ప్రయోజనం కోసం కొన్ని ఆలోచిస్తున్నాను. కొన్నింట్లో జాగ్రత్త కలిగి ఉంటున్నాను అంటున్నాడు పౌలు. వింటున్న విశ్వాసులారా, సహోదరి, సహోదరులారా మీరేమై ఉన్నారు? ఇదే చెప్తారు పౌలు. 8వ అధ్యాయంలో మొదలైంది ఈ విషయం. మీరు తెలుసుకోండి. మీరు జ్ఞానం కలిగి ఉండండి. జ్ఞానం ఉప్పొంగ చేస్తది. అయితే ఆ జ్ఞానం కాదు మీకు కావాల్సింది. దైవ జ్ఞానం, దేవుని ప్రేమ. ప్రేమ క్షేమాభివృద్ధిని కలగచేస్తది. ఇతరుల మేలు కోరుకుంటుంది. ప్రియ విశ్వాసులారా, మన తిండి విషయాల్లో, పద్ధతుల విషయాల్లో, ఆలోచనలు, మాటలు ఇవి ఏవైనా ఎవరికీ అభ్యంతరం కాకుండా ఉండాలి. సంఘానికి, మన కుటుంబాలకి, అలాగే మనతో ఉన్నవారికి అవి ఇబ్బంది తేకూడదు. ఇబ్బంది తెస్తున్నాయంటే వారు మారాలని కాదు. మనమే వాటి విషయంలో మారటం మంచిది. స్వేచ్ఛ ఉంది కదా అని దుర్వినియోగం చేయొద్దు. ఇశ్రాయేలీయులకి స్వతంత్రం ప్రభు ఇస్తేనేమి? ఈజిప్టు బానిసత్వం నుండి ప్రభు విడిపించినంత మాత్రానేమి? వారే పడిపోయారు కదా! వారే పాపంలో పడి చెడిపోయి సంహరించబడ్డారే. వారి స్వేచ్ఛను వారు దుర్వినియోగం చేసుకున్నారు. మరి నీ స్వేచ్ఛను నీ సద్వినియోగం చేసుకోవాలి. అయితే అది ఇతరుల మేలు కోసం అయి ఉంటే ఇంకా మంచిది. ఎదుటివారు నిన్ను బట్టి సడిలిపోయేలాగా, ప్రభువుకు దూరమయ్యేలాగా నీ వస్త్రధారణైన, మాట తీరైన ఇలాంటివి చాలా విషయాలు కొన్ని బైబిల్ గ్రంథంలో చెప్పబడలేదు. అయితే మనకు మనసాక్షి ఉంది. అది దైవ చిత్తానుసారమైనదై ఉండాలి. కొందరు అంటారు, "నాకిష్టమండి. నేను చేస్తానండి. ఎవరికి నచ్చితే ఏంటి? నచ్చకపోతే ఏంటి?" ప్రియ విశ్వాసులారా, నీకు నచ్చింది నీకు మేలనిపించింది. కానీ అది ఎదుటివారు ప్రభువుకి దూరం అవ్వటానికి కారణమవుతదేమో కదా! అలా అనుకున్నప్పుడు అది నీకిష్టమైందైనా నువ్వు వదులుకోవడం మంచిది. ప్రేమ కలిగి ఆలోచించు. నీ స్వప్రయోజనాన్ని కాదు గానీ, మనందరం ఒక శరీరం, ఏక శరీరం. క్రీస్తునందు మనందరం ఐక్యమైన వారం. క్రీస్తు మన శిరస్సు. మనం ఆయన శరీరంలోని అనేకములైన అవయవాలం. శరీరం చక్కగా పనిచేయాలంటే అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉండాలి. అవయవాలన్నీ ఆరోగ్యంగా ఒకదానికొకటి సహకారం అందించుకుంటూ ఉంటేనే శరీరం చక్కగా ఉంటుంది కదా! అలాగే మనం కూడా క్రీస్తు శరీరం అయి ఉన్నాం. అనేకమైన అవయవాలం. మన ద్వారా ఇతరులకు మేలు కలగాలి. ఒక అవయవం ఇంకో అవయవానికి మేలు చేయడానికి సహకరిస్తుంది. అది ఒక అవయవం పని చేయను అని గనక ఉంటే దానివల్ల మరొక అవయవం, దానివల్ల మరొకటి దెబ్బతినే అవకాశం ఉంది కదా! ఒక అవయవం పాడైపోయినా దాన్ని బట్టి ఇతరమైనవి కూడా పాడయ్యే అవకాశం ఉంది కదా! అందుకే పాడు కాకుండా నువ్వు ఎదుటి వాళ్ళకి మేలుకరంగా ఉండటానికే నీ స్వేచ్ఛను వినియోగించు. అంతకు మించిన స్వేచ్ఛ మనకు మంచిది కాదు. విగ్రహాలకు దూరంగా ఉండండి. వాటి వెనక దేవుడు లేడు. దేవుని బల్లలోను, విగ్రహాల బల్లలోను అంటే దెయ్యముల బల్లలోను మీరు పాలు పొందనేరరు. అది మంచిది కాదు. అది ప్రభువు మెచ్చేది కాదు. మీకు రాస్తున్న ఒక సేవకుడిగా నేను కూడా ఇష్టపడను అంటున్నాడు పౌలు. నాటి కొరింథీ విశ్వాసుల్లో ఈ కొరింథీ పత్రికలోని చాలా అంశాలు పౌలు గారు వ్రాయటం చేత
వాటిలో చాలా విషయాలు సంఘంలో మంచి మార్పులు, మంచి ఫలితాలను తీసుకొచ్చాయి. మరి విన్న నీలో కూడా ఈ వాక్యం మంచి ఫలితాన్ని తీసుకురావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ప్రభు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించి, ఈ మాటలు ప్రతి వారి హృదయాల్లో స్థిరపరిచి, మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరి సిద్ధపరచునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.